Hi friends, Namaste and welcome to Surya Tones. बराबर यादगिरी యాదగిరి ఓరి యాదయ్య ఏమో రందిలున్నావు ఏమాయరా ఏం చెప్పమంటావక్క 10 లక్షలు కావాలి ఎవరిని అడిగినా ఇస్తలేరు నీ కాడే పాటున్నాయి 10 లక్షలా నీకేమన్నా జాయిజాతులు ఉన్నాయిరా 10 లక్షలు బదులిచ్చేదందుకు అంటే అప్పు పుట్టాలంటే వెనక జాయజాతులు ఉండాలనా ఎట్లా లేకుంటే సత్యహరిశ్చంద్రుని సడ్డకునువని ఇస్తారనుకున్నావు అవునా మరి చెప్పులు ఎత్తుకుపోయే దొంగలకి ఇస్తారా మరి గాపనన్నా చేస్తా అరే నీకు దిమాగ్ ఖరాబ్ అయింది ఏమేమో మాట్లాడుతున్నావు ఏగా రేవంత్ సార్ చూడుపో ఢిల్లీకి పోయి 3.5 లక్షల కోట్లు పట్టుకొచ్చిండు ఏం జాయజాతులు చూసిచ్చారంటో మరి గట్లనా నీకు ఏ నల్ల మొక్క పొడి చెప్పిండు రేవంత్ సార్ 3 లక్షల కోట్లు తెచ్చిండని అగో నల్ల మొక్క పోడంటావు రేవంత్ సారే చెప్పిండు అగో ఇను ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసాం అధ్యక్ష. ఎప్పటి నుంచి 1/12/2023 నుంచి అధ్యక్ష బాగా సభ్యులంతా వినాలి 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు. గట్లుంటది మరి మత్పరీచుడు కానీ చూసినావా అక్క 3,47,000 కోట్లను ఆదా చేసినట్టే ఎంత గర్వంగా చెప్తున్నాడో చూడు అయినా గాని గవి రేవంత్ సార్ ముఖం చూసి ఇచ్చిన అప్పులు కావు కేసీఆర్ సర్కారు 10 ఏళ్లలో చేసిన డెవలప్మెంట్ ను చూసి ఇచ్చిర్రు అంటే మంది పెళ్లికి మంగళారతులు పట్టినట్టు కేసీఆర్ సార్ చేసిన డెవలప్మెంట్ ను చూయించి రేవంత్ సార్ అప్పు తెచ్చిండు అయితే లేకుంటే మరి రేవంత్ సార్ ను చూసి ఇచ్చిర్రు అనుకున్నావు సార్ ను చూసి అందరేమనుకుంటురో సారే చెప్పుకునే అప్పు పుట్టట్లేదు ఎవరు బజార్లో నమ్మడం లేదు నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. మరి ఏంది అక్క కేసీఆర్ పాలనల రాష్ట్రం అప్పుల పాలైపోయింది దివాలా తీసింది అని చెయ్యిపాటోళ్ళు గాయ ముచ్చట్లు చెప్తున్నారు తాపక్కోసారి ఈగరం లేనోడు గట్ల చెప్పకుంటే ఇంకెట్లా చెప్తారా అసలు కేసీఆర్ సార్ 10 ఏళ్లలా మన కోసం చేసిన అప్పు 2,80,000 కోట్లు కానీ రేవంత్ సారు ఖాళీ 2 ఏళ్లనే 3.5 లక్షల కోట్లు బాకీ చేసిండు ఇక ఇప్పుడు చెప్పు రాష్ట్రాన్ని దివాలా తీయించేదేవలో పార్లమెంట్ స్వయంగా చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లని కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి నేను 2.5 ఏళ్ల లోపలనే 3,47,000 కోట్ల అప్పు చేసిన అన్నాడు అంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన అప్పు కంటే 60,000 కోట్లు 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి చేసిండంటే మరి ఒక్కరికన్నా నేను అడుగుతా ఉన్నా ఒక్క పేదవాడి కన్నా ₹1 అన్న వచ్చిందా అవుగాని కేసీఆర్ సార్ తెచ్చిన పైసలను ఏం చేసిండో కండ్ల ముందు కనబడుతున్నాయి మరి రేవంత్ సార్ తెచ్చిన ఈ పైసలన్నీ ఎటు పోయినాయి ఎవరికి పెట్టిండు గద్దెలవదారా మూటలు ముళ్ళెల్ల రింపి ఢిల్లీకి పంపుకున్నాడు ఇక మనదానికి ఎందుకు అత్తాయి గవి ఏ ఉక్కు అక్క ఢిల్లీకి మూటలు పంపిడా నీకెట్లేరుకా ఏమో దగ్గరుండి చూసినట్టే మాట్లాడుతున్నావు ఉన్న మాట చెప్తే కోపం రాకుంటే ఇంకేమత్తది గాని అయినా మన రేవంత్ సారే చెప్పే కదనా ఢిల్లీకి పైసలు పంపాలే అని చెవులు పెద్దగా చేసుకుని మళ్ళీను మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి 1,000 కోట్లు పోజేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. అంటే మన నెత్తి మీద మిత్తి పెట్టి లక్షల కోట్లు బాకీ తెచ్చి ఢిల్లీ పెద్దలకు మూటలు సర్దే పనిలో ఉన్నాడంటవా ఈ రేవంత్ సార్ ఆగో కండ్ల ముందే అంతా కనబడుతుంటే అంతే అంటవా గింతే అంటవా అని అడుగుతావేందిరా వామ్మో ఓరు దేవుడో ఓరు నాయనో ఆఖరికి పాలకుండ కాడ పిల్లిని కావలి పెట్టినట్టే అయింది కదా మన కథ మార్పంటే మోసం చేసుడు అని సార్ మాటలు కాదు చేతలనే చూయిస్తున్నాడు Please like, share and subscribe Surya Toons YouTube channel.